నర్సీ జిల్లాలో షర్మిల బహిరంగ సభలో మాట్లాడుతున్న ఇప్పుడు లైవ్ లో చూద్దాం. రైతులకైతే ప్రతి విషయంలోనూ అండదండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల కోసము ప్రతి ఎకరాలకు నీళ్లివ్వాలి అని జలయజ్ఞం మొదలుపెట్టి ఎన్నో ప్రాజెక్టులను తలపెట్టారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు రైతులకి నీళ్లిచ్చాడు, 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు, మద్దతు ధర కూడా ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. ఒకసారి 1300 కోట్లతో రుణాల మీద ఉన్న వడ్డీని మాఫీ చేశాడు, 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు, 12,000 కోట్లతో రైతులకి ఉన్న రుణమాఫీ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి కంటే ముందు చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు మహిళలకి, రైతులకి. మన రాష్ట్రంలో లక్షల కొద్ది మహిళలు, బ్యాంకు ముఖము చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల కోసమైతే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రిలాగా ఆలోచన చేశాడు. పేదరికం కారణంగా, డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని గొప్ప భరోసా కలిగించాడు. గనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగా చదువుకొని ఈ రోజు లక్షణంగా పెద్ద ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక పేదరికం కారణంగా ఎవరికి వైద్యం ఆగిపోకూడదని, పేదవాడు కూడా వైద్యానికి నోచుకోవాలని ఒక డాక్టర్ గా ఆలోచన చేసి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు, పేద ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ పని అయితేనేమి, ఏ పథకాన్ని తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించాడు రాజశేఖర రెడ్డి గారు. దేశమంతా 47 లక్షల ఇల్లులు కట్టి చూపిస్తే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ లోనే 5 సంవత్సరాలలో 47 లక్షల ఇల్లులు కట్టి చూపించారు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇక రాజశేఖర రెడ్డి గారిది ఎంత పెద్ద మనసో నేను మీకు చెప్పనవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి కూడా ₹1 అంటే ₹1 ఏ ఛార్జీ గాని, ఏ పన్ను గాని వేయలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, ₹1 ఏ ఛార్జీ పెంచినా ఆ భారం పేదవాడి మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ఆర్టీసీ ఛార్జీలు ఒక్కసారి కూడా పెరగలేదు. ₹305 ఉన్న గ్యాస్ ధర కనీసం ₹306 కూడా కాలేదు. మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, ఎరువుల ధరలు పెరగలేదు, ఇథనాల్ ధరలు పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ₹1 కరెంటు ఛార్జీ పెంచాడు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. ఏ ఒక్క ఛార్జీ పెంచకుండా, కొత్త పన్ను వేయకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పుడు ఉన్నాడు ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఈ కిరణ్ సర్కార్లో రైతులకి నీళ్లు లేవు, 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, మద్దతు ధర అంతకంటే లేదు, వేసిన ప్రతి పంటలోనూ నష్టం వస్తుందమ్మా, అప్పుల పాలైపోయామమ్మా అని ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు. ఇక్కడే ఉన్న తాండవ రిజర్వాయర్, నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న తాండవ రిజర్వాయరు ఈ జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయర్. 52,000 ఎకరాలకు నీళ్లిచ్చే రిజర్వాయర్ అది. కానీ పూడిక వల్ల అది 35,000కు కుదించబడింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007లో దానికి 55 కోట్లు కేటాయించి దాని ఆధునీకరణకు పనులకు ప్రారంభోత్సవం కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు.
ఆయన హయాంలో చురుగ్గా సాగిన పనులు ఆయన వెళ్లిపోయిన తర్వాత నత్తనడకన సాగాయి. లైనింగ్ పనులు ఈ రోజు వరకు పూర్తవ్వలేదు. పోయిన ఏడాది కేవలము 10,000 ఎకరాలలోనే సాగు వేసుకున్నారు రైతులు. మిగతా 40,000 ఎకరాలలో అసలు రైతు పంట వేసుకోలేదంటే ఇక ఈ సర్కారుకు రైతుల మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, ఈ సర్కారుకు దున్నపోతు మీద వాన పడితే ఎలా ఉంటుందో అంత మొద్దు నిద్రపోతుంది ఈ కిరణ్ సర్కార్. ఇక పేద ప్రజలు, మహిళలైతే అమ్మా అన్ని ధరలు పెరిగిపోయాయి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయి తల్లి, బ్రతుకు భారం అయిపోయింది, ఇల్లు గడవడం లేదమ్మా అని బాధపడుతున్నారు. చిన్న పిల్లలను కూడా కూలీకి తీసుకెళ్తున్నారు స్కూలుకు పంపించకుండా. ఏమక్క అంటే ఏం చేద్దామమ్మా, వాళ్ళను కూలీకి తీసుకెళ్తే తప్ప, ఆ డబ్బులు కలుపుకుంటే తప్ప 2 పూట్ల కూడా భోంచేయలేని తల్లి అని చెబుతుంటే పాపం వారి మాటలు వింటుంటే కడుపు తరుక్కుపోతుంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి సర్కారులో వ్యవసాయానికి లాభాలు బంద్, ఇళ్లకి కరెంటు బంద్, విద్యార్థులకి చదువులు బంద్, పరిశ్రమలకి పవర్ బంద్, కార్మికులకి పని బంద్, మన రాష్ట్రానికి అభివృద్ధి బంద్, మన రాష్ట్ర ప్రజలకు మనశ్శాంతి బంద్. ఇది మన పరిస్థితి. కానీ ఒకవైపేమో మద్యం మట్టుకు ఏరులై పారుతుంది, ఇంకో వైపేమో ఆడవారి మీద అత్యాచారాలు మటుకు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. జూన్ నెల అంటే వ్యవసాయము ప్రారంభమయ్యే సమయం. రైతులకి ఎరువులు, ఇత్తనాలు సకాలంలో చేకూర్చటంలో ఈ ప్రభుత్వము పూర్తిగా విఫలమైంది. జూన్ నెల అంటే విద్యార్థులకి చదువులు ప్రారంభమయ్యే నెల. కానీ వాళ్ళ ఫీజులు అదుపు చేసే విషయంలో, వారి నెత్తినున్న భారాన్ని తగ్గించే విషయంలో కూడా పూర్తిగా విఫలమైంది ఈ కిరణ్ సర్కార్. కానీ ఇదే జూన్ నెలలో మద్యం దుకాణాలను విస్తరింపచేయటానికి, మద్యం కోటాలను పెంచి ఎబ్బడి ముబ్బడిగా మద్యం అమ్మకాలను పెంచుకోవటానికి మటుకు సిద్ధమైంది ఈ కిరణ్ సర్కార్. నిన్న ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ పాలసీ ప్రకటించారు ఈ కిరణ్ సర్కార్. అసలు బెల్ట్ షాపులు అరికడతాము అని మాట వరుసకు కూడా చెప్పలేదు ఈ కిరణ్ సర్కార్. ఇక బెల్ట్ షాపులు తీసేస్తారు అనుకోవడానికి వీరు ఎంత ప్రయత్నం చేస్తారో అక్కడే తేలిపోయింది. ఈ కొత్త మద్యం పాలసీ ప్రకారము 2 లక్షల రూపాయలు కడితే మద్యం దుకాణాలకే సిట్టింగ్ రూమ్లకు పర్మిట్లు ఇస్తారట ఈ కిరణ్ సర్కార్. అంటే ఇప్పుడు మద్యం దుకాణాలన్నీ మినీ బార్లుగా మారుతున్నాయన్నమాట. మద్యం దుకాణాల్లోనే కూర్చోబెట్టి అక్కడే ఇంకా ఎక్కువ తాగించాలన్నది ఈ కిరణ్ సర్కార్ లక్ష్యం. అసలు ఈ కిరణ్ సర్కార్ కు బుద్ధి, జ్ఞానము, మనసు, మానవత్వము ఏవైనా ఉన్నాయా అని చూస్తే ఎక్కడా కనిపించవు. కేవలం కొన్ని నెలల కిందటే సునీల అని ఒక మహిళను మద్యం బయట ఉన్న కొంతమంది మద్యం తాగి మద్యం దుకాణాల బయటనే మద్యం సేవించిన వాళ్ళు అక్కడే రోడ్డు మీద సునీల అనే మహిళని బస్సు కిందికి తోసేసి హత్య చేసిన ఘటన తెనాలిలో చోటు చేసుకుంది. స్వయంగా మన స్పీకర్ గారి నియోజకవర్గం. మద్యం దుకాణాలు మద్యం సేవించటము ఒకటే చోట జరగకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా జరిగాయి. అంత ఘోరమైన సంఘటన జరిగితే దాని నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోనిచ్చి, మద్యం సేవించడము మద్యం దుకాణాల దగ్గర అరికట్టాల్సింది పోనిచ్చి, మద్యం దుకాణాల దగ్గరనే కుర్చీలేసి కూర్చోబెట్టి తాగిస్తామంటున్న ఈ పాలకుల్ని ఏమనాలి? కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఉంటే ఈయనకు ఒక ఎక్సైజ్ మంత్రి ఉన్నాడు, పార్థసారథి గారట. ఆయన అంటారు మద్యము రోడ్ల మీద సేవించకుండా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నాము అంటున్నారు. ఇది ఎలా ఉందంటే మా ఇంట్లో దొంగలు పడ్డారు అని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి అర్జెంట్ గా పోలీసులను పంపించండి అని అడిగితే వాళ్ళేమో ఎలాగో దొంగలు పడ్డారు కదా, మీ ఇంటి తాళాలు, బీరువా తాళాలు వాళ్ళకి ఇచ్చేసి మీరు వెళ్ళిపోండి అన్నట్టు ఉంది.
మద్యం దుకాణాలు బయట మద్యం సేవిస్తుంటే పోలీసులను పెట్టి ఆ సేవించడము ఆ మద్యాన్ని తాగడము అరికట్టాల తప్పితే మద్యం షాపుల్ని మినీ బార్లుగా మారుస్తామంటున్న వీళ్ళు ఈ రోజు మన కర్మ కొద్దీ నాయకులై కూర్చున్నారు. వీళ్ళు మంత్రులు, వీళ్ళు పాలకులు చెప్పుకుంటే సిగ్గుపోతుంది. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రతి నెల కింది నెల కంటే 15% ఎక్కువ మద్యం అమ్మకాలు చేయాలని టార్గెట్లు పెట్టి మరీ మద్యాన్ని అమ్ముతున్నారు. కేవలం 4 సంవత్సరాలలోనే మద్యం అమ్మకాలని రెట్టింపు చేసుకున్నారు. కానీ సంక్షేమ పథకాలలో మటుకు కోతలు పెడుతున్నారు. మద్యం షాపులనేమో విస్తరిస్తారట, కానీ ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బుల సంఖ్యను మటుకు కుదిస్తారట. మద్యం అమ్మకాలని రెట్టింపు చేసుకుంటారట, కానీ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా పేదవాళ్లకు ఫీజు కట్టాల్సింది మటుకు కుదిస్తారట. మన కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రతి ఏటా వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులు తగ్గినా పర్వాలేదు, కానీ మద్యం అమ్మకాలు మటుకు ప్రతి ఏటా పెరగాలి అన్నది మన కిరణ్ కుమార్ రెడ్డి గారి లక్ష్యం. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది గాంధీయవాదాన్ని కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నది ఈరోజు బ్రాందీయవాదాన్ని. కనుకనే ఒక మద్యం మాఫియా డాన్ ను ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా చేయాలనుకుంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారు. ఇక మీదట 3 పర్మిట్ రూములు 6 బార్లుగా మన రాష్ట్రంలో మద్యము వర్ధిల్లుతుందన్నమాట. మన కర్మ కొద్దీ పాలకపక్షం ఇలా ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో పాదయాత్రలో మద్యం వల్ల బుగ్గిపాలైపోయిన జీవితాలను కల్లారా చూసి ఆ కుటుంబాలలో ఉన్న మహిళల రోదన చెవులారా విని కూడా ఏమంటారంటే మన రాష్ట్రంలో మద్యం ధరలు చాలా పెరిగిపోయాయట, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు అందరికీ అందుబాటులోకి తెస్తారట, సరసమైన ధరలకే మద్యాన్ని అందిస్తారట. ఈయన ప్రతిపక్ష నాయకుడు. అసలు బెల్ట్ షాపులకి నాంది పలికిందే చంద్రబాబు గారు. ఇక ఇలాంటి ఆయన ఇలాంటి మాటలు కాకపోతే ఇంకా ఎలా మాట్లాడతారు? మంచినీళ్ళు వద్దు మద్యమే ముద్దు అని అనుకుంటున్నారు ఈ పాలక పక్షము ప్రతిపక్ష నాయకులు. మన రాష్ట్రము ఎంత దురదృష్టం చేసుకుందో తెలియదు, కానీ ఈ రోజు ఇలా అతలాకుతలం అయిపోతుంది ఈ ప్రతిపక్ష నాయకుల చేతులలో, ఈ పాలకపక్ష నాయకుల చేతులలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్యము కుటుంబాలలో ఎలాంటి చిచ్చు పెడుతుందో, మద్యము నేరాలను ఎలా ప్రోత్సహిస్తుందో, మద్యము కుటుంబాలని ఎలా విడదీస్తుందో పూర్తిగా అర్థం చేసుకున్నాడు గనకనే జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అదుపు చేసే విషయంలో చాలా స్పష్టత కలిగి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం మీద వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం, ప్రజల ఆయుష్యే ముఖ్యం, ప్రతి కుటుంబము సుఖ సంతోషాలతో ఉండడమే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారికి మద్యం మీద వచ్చే ఆదాయం కంటే నేరాలు ప్రమాదాలు అరికట్టడమే ముఖ్యం. మద్యం వల్ల బుగ్గిపాలైపోయిన జీవితాలను మళ్లీ నిలబెట్టడమే ముఖ్యం. రాబోయే రాజన్న రాజ్యంలో జగన్ ప్రతి కుటుంబము ప్రతి గ్రామము బాగుంటుందని మీకు మాటిచ్చి చెబుతున్నాం. ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల మన రాష్ట్రంలో ఎక్కడా సాగునీరు లేదు, తాగునీరు కూడా లేదు, కరెంటు కూడా లేదు. రైతులకైతే వీళ్ళు కరెంట్ ఇచ్చేది 3 గంటలు మాత్రమే. ప్రతి రైతు చెబుతూనే ఉన్నాడు, బోరు మీద ఆధారం పడిన రైతు, అమ్మా వీళ్ళు ఎప్పుడు కరెంట్ ఇస్తాడో తెలీదు, అర్ధగంట ఒకసారి, గంట ఒకసారి, ఇంకొక గంట ఒకసారి ఇస్తారు, పగలిస్తారో రాత్రి ఇస్తారో కూడా చెప్పలేం తల్లి, పగలు రాత్రి కూడా పొలంలోనే గడుపుతున్నాము, తీరా అంతా చేసినా వీళ్ళిచ్చే కరెంటుకు చేనంతా మొత్తం ఎప్పుడూ తడవడమ్మా అని ప్రతి రైతు బాధపడుతూనే ఉన్నాడు. ఇక పరిశ్రమలకైతే 12 రోజులు పవర్ కట్టే. ఇప్పటికే వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి 20 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు.
ఇక ఇళ్లకైతే గ్రామాలలో మున్సిపాలిటీలో అయితే ఎక్కడ అడిగినా కరెంటు 4 గంటలు లేకపోతే మహా అయితే 6-7 గంటల కంటే ఎక్కడా కరెంటు ఉండడం లేదు. కరెంటు లేకుండానే వండుకోవాలి, కరెంటు లేకుండానే పండుకోవాలి. ఇది మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. కానీ లేని కరెంటుకు 3 బిల్లులు వసూలు చేస్తున్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక కరెంటే కాదు, గ్యాస్ ధరలు ఇప్పటికీ 305 రూపాయల నుంచి 440 రూపాయలకు చేరింది. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే 1000 రూపాయలు పెట్టాలి. ఆర్టీసీ ధరలు ఇప్పటికి 3 సార్లు పెరిగాయి. ఎరువుల ధరలు 300% నుంచి 800% పెరిగాయి. రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెరిగాయి, వ్యాట్ ట్యాక్సులు పెరిగాయి. ఇక కరెంట్ అయితే 30,000 కోట్ల రూపాయలు ప్రజలనెత్తిన మోపి అది మీరు కట్టాల్సిందే అని వారి రక్తం పిండి వసూలు చేస్తుంది ఈ కిరణ్ సర్కార్. అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఈ దుర్మార్గపు ఫలితాలకు వ్యతిరేకంగా, ఈ ఛార్జీల మోతకు వ్యతిరేకంగా, ఈ కరెంటు బాధుడికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే మన చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడకుండా ఈ ప్రభుత్వం మీద ఈగ కూడా వాలడానికి వీల్లేదని విప్పు జారీ చేసి మరీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు. చంద్రబాబు గారు ఆ రోజు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చుంటే ఈ పాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో కూలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయి ఉంటే ఈ ఛార్జీల మోత, ఈ కరెంటు బాధుడు మన నెత్తిన పడేదే కాదు. ఈ రోజు ఈ ఛార్జీల మోత, ఈ దుర్మార్గపు పరిపాలన, ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంది అంటే దానికి కారణము ఎవరో కాదు, కేవలం మన చంద్రబాబు గారు మాత్రమే. చిరంజీవి గారు బహిరంగంగా ప్రజారాజ్యం పార్టీని, కాంగ్రెస్ పార్టీనికి అమ్మేసుకుంటే చంద్రబాబు గారేమో తెర వెనకాల చీకటి ఒప్పందాలు చేసుకుని ఆయన మీద ఉన్న అవినీతి ఆరోపణలు, విచారణలు, కేసులు జరగకుండా ఉండడానికి తెర వెనకాల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. మంచివాడు అనుకుని పిల్లనిచ్చాడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారినే, టీడీపీ పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారినే టీడీపీ పార్టీ నుంచి వెలేసిన గనుడు చంద్రబాబు గారు. అంతా చేసి ముఖ్యమంత్రులు కుర్చీలో కూర్చొని ఏం చేశాడా అని చూస్తే వ్యవసాయము దండగా అన్నాడు. ప్రాజెక్టులు కడితే నష్టం వస్తుందని పిచ్చిలెక్కలేసి చూపించారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్నాడు చంద్రబాబు గారు. ఎవరైనా వచ్చి అయ్యా నా భర్త పోయాడు నాకు పెన్షన్ ఇవ్వండి అంటే మీ ఊర్లో పెన్షన్ వచ్చేవారు ఎవరైనా చనిపోతే అప్పుడు నీ పేరు ఆ లిస్టులో చేరుస్తాంలే అని చెప్పేవారు చంద్రబాబు గారి హయాం. 145 రూపాయలున్న గ్యాస్ ధరని 305 రూపాయలు చేసిన గనుడు, అంటే రెట్టింపు చేసిన గనుడు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హార్స్ పవర్ ని 625 రూపాయలు చేసింది కూడా ఈ చంద్రబాబు గారు. ఇంత చేసి వరల్డ్ బ్యాంక్ తో ప్రతి సంవత్సరము నేను 15% కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా ఈ చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి పాపం రైతు నడ్డి విరిచి వారిని అప్పుల పాలు చేసి వారు పాపం బిల్లులు కట్టుకోలేక, అవమానాలు తట్టుకోలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. లక్షల కొద్ది ప్రజలు మన రాష్ట్రంలో పని దొరక పొట్టగొట్టి కోసము గ్రామాలను, కుటుంబాలను వదిలేసి వలసలు వెళ్లిపోయిన రోజులవి. 2 ఎకరాలతో మొదలు పెట్టాడు చంద్రబాబు గారు. ఈ రోజు ఆయన హెరిటేజ్ మన రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ చూసినా, దేశంలో ఎక్కడ చూసినా హెరిటేజ్ ఉంది. దేశ విదేశాలలో చంద్రబాబు గారికి ఆస్తులున్నాయి. ఐఎన్జీ అనే కేసులో చంద్రబాబు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ లో 850 ఎకరాలు హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్నవి కేవలము ₹1,00,000 ఏర్పాటైన ఐఎన్జీ అనే సంస్థకు ఏర్పాటైన 3 రోజుల్లోనే హడావిడిగా 2,500 కోట్లు విలువ చేసే భూమిని కేవలం 3.5 కోట్లకి ఇచ్చేశాడంటే చంద్రబాబు గారిని మంచివాడని ఎవ్వరూ అనరు. ఎంఆర్ కేసులో 550 ఎకరాలు ఇలాగే ఇచ్చేశాడు చంద్రబాబు గారు. 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాలుగా తన బెనామీలకు ఇచ్చుకున్నాడు చంద్రబాబు గారు. కమ్యూనిస్ట్ వాళ్ళైతే చంద్రబాబు జమానా అవినీతి ఖజానా అని ఒక పుస్తకమే రాశారు. ఎన్టీఆర్ గారైతే చంద్రబాబు గారికి మించిన అవినీతి పరుడే ఉండడని ఈ ప్రపంచంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇది
చంద్రబాబు గారి చరిత్ర. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఏ రోజు పట్టించుకోలేదు. రైతుల బాగోగుల గురించి ఏ రోజు ఆలోచన చేయలేదు. ఇప్పుడేమో చంద్రబాబు గారు రుణమాఫీ చేస్తానని చెబుతున్నాడు. చంద్రబాబు గారు మీకు రుణమాఫీ చేసే ఆలోచనే ఉంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఒక్కసారైనా రుణాల మాఫీ ఎందుకు చేయలేదు అంటే సమాధానం చెప్పడు చంద్రబాబు గారు. రుణాల మాఫీ కాదు కదా, కనీసం రుణాల మీద ఉన్న వడ్డీ మాఫీ గురించైనా మీరు ఆలోచన చేశారా చంద్రబాబు గారు అంటే చేయలేదు. ఏ రోజు ఆలోచన చేయలేదు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ నేను ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేస్తే చంద్రబాబు గారు అప్పుడు అన్నారు, నువ్వు ఉచిత విద్యుత్ ఇవ్వాలంటే రాజశేఖర్ రెడ్డి గారు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేయాలి, నువ్వు వెళ్లి తపస్సు చేసుకోపో అని హేళన చేశారు. ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు ఆ తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేశాడు చంద్రబాబు గారు. ఈ రోజేమో ఈయన కూడా ఉచిత విద్యుత్ ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు ఇవ్వండి చంద్రబాబు గారు అంటే వారిని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు చంద్రబాబు గారు. ఈ రోజేమో నేను ఉచితంగా చదివిస్తానని వాగ్దానాలు చేస్తున్నాడు చంద్రబాబు గారు. గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరైనా వస్తే వారికి ఉచితంగా వైద్యం ఇవ్వాలనో ఉచితంగా మందులు ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. పాపమా పేదవారని తెలిసి కూడా వారి దగ్గర నుంచి కూడా యూజర్ ఛార్జీలను వసూలు చేసిన గనుడు చంద్రబాబు గారు. ఈ రోజేమో ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చూసి నేను కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని చెబుతున్నాడు చంద్రబాబు గారు. ఒక సామెత గుర్తొస్తుంది, అమ్మకు అన్నం పెట్టడు గాని చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఇవి ఏమీ చేయాలనిపించలేదు. ఇప్పుడేమో అధికారం కోసము చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. ఇలాంటి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రతి విషయంలోనూ ప్రజాస్వామ్యాన్ని హేళన చేశారు. జగనన్న విషయంలో కూడా ఈ 2 పార్టీలు చేతిలో చేసుకుని కలిసి వెళ్లి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలు పాలు చేయడం జరిగింది. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు బయటే ఉంటే ఇక 2 పార్టీలకు మనుగడ ఉండదని, ఆ 2 పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వీరికి తెలుసు. అందుకే కుట్రలు పని ఈరోజు ఇంత నీచానికి పాల్పడ్డారు. కానీ దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యున్ని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపడము ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకుల తరం కాదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజున జగనన్న వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజన్న కన్నా ప్రతి కలను జగనన్న నిలవేరుస్తాడు. రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి విద్యార్థి పెద్ద చదువులు చదువుకోవాలి, పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కలని జగనన్న నెరవేరుస్తాడు. ఎవరు కూడా గుడిసెలలో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు కట్టాలి అన్న రాజన్న కలని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ఆర్ అమ్మఒడి అనే అద్భుతమైన పథకం ద్వారా మన అక్క చెల్లెలు వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు అంటే సంవత్సరానికి 6,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే ఒక్కొక్కరికి 700 అంటే సంవత్సరానికి 8,400 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. డిగ్రీ అయితే 1,000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్ లో పడుతుంది. ప్రతి తల్లి నా బిడ్డని నేను చదివించుకుంటున్నాను అని గర్వంగా తలెత్తుకొని చెప్పుకునే రోజు వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది, మన వికలాంగులకి పెన్షన్ 1,000 రూపాయలు అవుతుంది. రాబోయే రోజులు మంచి రోజులు.
రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. జగనన్న తప్పకుండా ముఖ్యమంత్రి అవుతాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. ఇంకొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇంకొన్ని నెలల్లో జనరల్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఓటు అనే మీ ఆయుధం చేత కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యము తప్పకుండా వస్తుంది. మీ పనులు మానుకొని మా కోసం సమయం చేసుకొని వచ్చినందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం.